ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి అయితే మర్చిపోలేని బహుమతి అయితే మీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీకు ఏ బహుమతి ఇవ్వబోతున్నాడు అనేది పూర్తి అంశాలని మనం తెలుసుకుందాం. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను 24 గంటలు తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ఎవరు బహుమతి ఇస్తారు, ఆ బహుమతి ఏంటో అని పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇకపోతే ఈ యొక్క రాశివారు అయితే ఈ రాశివారు జీవితంలో ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారు. అంటే రంగంలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక పరంగానే మీరు వెళ్తూ ఉంటారు. వీరు చిన్న వయసు నుండి అధిక కష్టపడటం వల్ల కష్టం విలువ, డబ్బు విలువ వీరికి చాలా తెలుసు. కనుక ఈ రాశివారు చిన్న వయసు నుండి అధికంగా కష్టాలు పడడం కానీ, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయటం కానీ ఇవి చేయటం వల్ల వీరికి అధికంగా అంటే కష్టం విలువ అనేది బాగా తెలుసు. ఈ కష్టం విలువ వల్ల వీరికి డబ్బుని ఎలా పొందాలి, చేయాలి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అయితే వీరికి ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కష్టం విలువ తెలియడంతో పాటు డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు బంధువులు, బంధుత్వాల విలువ కూడా వీరికి అధికంగా తెలుసు. బంధుత్వాన్ని కాపాడడానికి ఎంతగానో రిస్క్ని చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి గోచారం అనేది ఈ సమయంలో చాలా అంటే చాలా బాగుంది. ఈ సమయంలో ఏదైనా పని చేయాలి అనుకున్నా చేయవచ్చు. అలానే విదేశీ ప్రయాణం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. విదేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా లేదా విదేశంలో ఏది వెళ్ళి అనుకున్నా లేదా ఇంతకుముందు విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఈ రాశివారు చాలా గొప్ప వ్యక్తులు కనుక వీరికి దైవ అనుగ్రహంతో పాటు గురుబలం కూడా అధికంగా ఉంటుంది. అంటే గురుబలం అనేది ఏ రాశికి ఎక్కువగా ఉంటుందో వారు కొన్నిసార్లు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. ముఖ్యంగా తెలుసుకున్నంటే చెప్పుకున్నట్లయితే గనక ఈ గురుబలం అనేది చాలా అవసరం. ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో వారు అంటే వివాహాది శుభకార్యాలలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా నష్టం అనేది జరుగుతుంది. కనుక గురుబలం అనేది చాలా అవసరం. ఇది గురుబలం అనేది పెరిగి గురుబలం యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళాలి అనుకుంటే గనక గురుగ్రహం అనేది అనుకూలత పొందాలి అనుకునేవారు తప్పకుండా నుదుటికి అంటే పసుపుని బొట్టులాగా పెట్టుకోండి. ఎందుకంటే పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం. కనుక నుదుటికి పసుపు బొట్టులా ధరించడం వల్ల మీకు గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికైతే ఈ సమయంలో ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతి అయితే ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు ఊహించని విధంగా ఒక వ్యక్తి అనేది మర్చిపోలేనటువంటి బహుమతిని ఇస్తారో తెలుసుకుందాం. అయితే ఈ ఈ మీ మధ్య అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారి మధ్య ఒక స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వారిలో ఎవరో ఒక్కరైతే ఈ సమయంలో ఈ మేషరాశి వారికైతే ఒక బహుమతి అయితే మీకు ఇవ్వబోతున్నాడు. అది మీకు జీవితంలో మర్చిపోలేనటువంటిగా ఉండిపోతుంది. ఈ విధంగా ఈ రాశివారు చాలా సంతోషపడతారు. ఇలా ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి ఇలా జరగబోతుంది.